మోడీ ట్రంప్కు భయపడి యుద్ధం ఆపేశారు, సీజ్ ఫైర్ చేశారు అని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మోడీనే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరి అబ్బకు బెదిరే వ్యక్తి కాదు. ఎవరు ఏమన్నా గానీ తను ఒక విషయాన్ని ఇది చేయాలి అని అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ఫుల్ ఎవరు చేశారు? మనము పాకిస్తాన్ కి ఈ విధంగా కూడా ఒక బుద్ధిని నేర్పించాము. మా భారతదేశము పాకిస్తాన్ పై యుద్ధం చేయాలి అంటే భారత పురుషులు రావాల్సిన అవసరం లేదు, ఇద్దరు స్త్రీలు మాత్రమే మీకు చాలు మీతో గెలవడానికి అని ఒకసారి నిరూపించుకుంది మన భారతదేశం. ముస్లిం లేడీ, ఇంకో లేడీ వ్యోమికా సింగ్ అయితే ఇతను చూస్తే ధర్మపరంగా హిందువు, సోఫియా చూస్తే ధర్మపరంగా ముస్లిం. ఇక్కడ మనము మత చిచ్చులు పెట్టుకోకుండా ఐకమత్యంగా ఉంటే, ఒక్కటవుతే మన భారతదేశానికి ఎన్నో విజయాలు మనం సాధించుకోవచ్చు అని మన భారతదేశానికి చెందిన ఇద్దరు స్త్రీలు మనకు నిరూపించారు. మోదీ గారి యొక్క మౌనం సామాన్య మౌనం కాదు, అంటే ఇంకా ప్లాన్ నడుస్తుంది, ప్లాన్ నడుస్తూనే ఉంది. సింహం ఎప్పుడైతే ఒక అడుగు వెనక్కి వేస్తుంది 10 అడుగు ముందుకు వెళ్ళడానికి మాత్రమే. అయితే మోదీ గారి యొక్క మౌనం కూడా అదే విధంగా ఉంది. మోదీ గారు మౌనం పాటిస్తున్నారు అంటే దీనికంటే పెద్ద విజయాన్ని మన భారతదేశం సాధించబోతుంది.